డాక్టర్ ముట్నూరి సంగమేశం గారి వాల్మీకి రామాయణంలో శాపాలు వరాలు 21వ భాగం 31:3:25 వరాలలో ఉన్నాం. యుద్ధకాండల 72వ సర్గలో ఒకటి చెప్తున్నాం. అది మేఘనాథుడికి ఇవ్వబడిన వరం. లక్ష్మణుడి చేత అతికాయుడు చంపబడినట్లు విన్న రావణుడు ఉద్విగ్న మనస్కుడై ఇలా అన్నాడు: తౌ భ్రాతరౌ తదా బద్ధౌ ఘోరై దత్తవరైశ్వరై యున్న శక్యం యన్న శక్యం సురై సర్వైర్ అసురైర్వా మహాబలై. ఒరే నాయన, బలపరాక్రమవంతుడైన నా కొడుకు మేఘనాథుడు ఆ అన్నదమ్ములిద్దరినీ వరప్రాప్తాలైన నాగపాశాలతో బంధించాడు. అంటే రామలక్ష్మణ. ఆ బంధనాన్ని సమస్త దేవతలు కాని మహాబలులైన అసురులు కాని విడిపించలేరు. అయినా దేని వలన వారు అలా విముక్తులయ్యారు నాకు అర్థం కావట్లేదు. శ్రీరాముడు లక్ష్మణుడితో చెబుతూ ఇంద్రజిత్తుకు లభించిన బ్రహ్మాస్త్రాన్ని గురించి భయాన్ని వెల్లడించాడు. ఇంద్రజిత్తు తన తండ్రి రావణుడి దగ్గర ఘోరంగా ప్రతిజ్ఞ చేసి ఇలా అన్నాడు: నేను ఇవాళ రామలక్ష్మణుల శరీరాలను నా బాణాలతో చిన్నాభిన్నం చేస్తాను. అతడు వానరులను తన బాణవర్షంలో ముంచి శరీరాలను ముక్కలు ముక్కలుగా చేసి అతని బాణ సమూహం చేత వానర సేన వ్యధావికలం అయిపోయి వ్యధావికలమై సుగ్రీవం వృషభం చైవ సో అంగదం ద్వివిధం తథా ఘోరైర్దత్త వరైస్త్రీక్షణై నిష్ప్రాణాన్ నకరోత్తద వరదాన ప్రాప్తాలైన అసంఖ్యాక బాణాలను ఇంద్రజిత్, సుగ్రీవుడు, వృషభుడు, అంగదుడు, వివిధుడు చచ్చిపడేట్లుగా కొట్టారు. అప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడితో ఇలా అన్నాడు: స్వయంభువా దత్తవరో మహాత్మా సమాహితో అంతర్హిత భీమకాయ కథంను శక్యో యుధి నష్టదేహో నిఘంతు మజ్జేంద్రజిత్ ఉజ్జతాస్త్ర. బ్రహ్మ ఇచ్చిన వరబలంతో రాక్షస వీరుడు ఇలా మనల్ని, అంటే ఇంద్రజిత్ ఇలా మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, నొప్పిస్తున్నాడు, బాధిస్తూ బ్రహ్మ వరం వల్ల ఇతడు తాను సావధానుడై తన భీమకాయాన్ని మరుగుపరుస్తున్నాడు. అతని శరీరం ఎక్కడ కనపడదు, అతని బాణాలు మాత్రం మనకి తగులుతున్నాయి. ఈ స్థితిలో వాడిని ఎలా చంపగలం అన్న. యుద్ధకాండ 80. రామలక్ష్మణులను చంపుతానని ప్రతిజ్ఞ చేసి వచ్చిన మేఘనాథుడు అత్యద్భుతమైన శిలావృష్టి, అంటే రాళ్లవాన్ బాణవృష్టి వంటి బాణవృష్టి బాణాలు కురిపించి ఆ సందర్భంలో ఇలా వర్ణించబడి: స రామం సూర్య సంకాశై శరైర్దత్తవరైర్భృశ వివ్యాధ సమరే క్రుద్ధ సర్వగాత్రేషు రావణి. సంగ్రామ రంగంలో క్రోధ ఉద్రేకం కలవాడి ఇంద్రజిత్ వరలబ్ధాలైన సూర్య సంకాశ బాణ సమూహాలను రాముడి యొక్క సర్వాంగాలను గాయపరిచాడు. యుద్ధకాండలోనే 85వ సర్గ. ఇంద్రజిత్తు మేం చూస్తుండగానే శోకార్త అయిన సీతను వధించాడు అని హనుమంతుడు చెప్పగా విని శోక అతిశయంతో రాముడు మూర్ఛపోయాడు. విభీషణుడికి ఈ వార్తలోని సత్యం
అది అనుమానాస్పదం అనిపించే, అది అబద్ధం అనుకోడు. వానరుల మహోగ్ర పరాక్రమాన్ని అదుపు చేయటానికి భీమనాథ్ అంటే మేఘనాథ్ ఈ మాయ కల్పించి మాయ సీతను వధించి ఉంటాడు అని చక్కని ఊహ చేశాడు. నిజం. అతడు రాముడితో ఈ కళ్ళ వార్త అంటే అబద్ధపు మాటపై శోక సంతాపం అక్కర్లేదని, వాటిని విడిచిపెట్టి ధైర్యం తెచ్చుకోమని ప్రార్థించి చెప్పాడు. సీతను విడిపించటానికి, రాక్షసులను వధించటానికి పూనుకోమని ఉత్సాహంగా మాటలు చెప్పారు. అలాగే అంతేకాక ప్రస్తుతం నికుంభుల దగ్గర ఉన్నటువంటి ఇంద్రజిత్తును ముట్టడించి జయించటానికి వానర సేనా సహితంగా లక్ష్మణుడి అక్కడికి పంపాలని చెప్పి నికుంభిలలో హోమం చేసినట్లయితే మేఘనాథుడు అందరినీ సంహరింపగలడు అని కూడా. కనుక ఆ హోమానికి ఏదో రకంగా బలగ్నం కలిగి విభీషణుడికి ఇంద్రజిత్తు బ్రహ్మబద్ధ వరంగా బ్రహ్మాస్త్రం, ఆకాశచారి రథం, ఆకాశంలో ఎగిరే రథం మొదలైనవన్నీ పొందాడని తెలుసు. అంచేత అతడు రాముణ్ణి ఆ వరాలను గురించి ఇలా ప్రశ్న ఇలా చెప్పారు. నికుంభిలా మనం ప్రాప్తం అకృతాగ్నించయో రిపు త్వా మాతతాయితం హన్యాత్ శత్రో స తే వధ వరో దత్తో మహాబాహు సర్వలోకేశ్వరేణ వై ఇచ్చేవం విహితో రాజన్ వధస్తస్యైష ధీమతః. మహాత్మా రామ, సర్వలోకేశ్వరుడైన బ్రహ్మ ఇంద్రజిత్తు వరమిస్తూ ఇలా అన్నారు. ఇంద్రజిత్తు నికుంభిల అనే వటవృక్షం దగ్గరికి వెళ్ళి హోమకార్యం పూర్తి చెయ్యటానికి పూర్వమే నిన్ను ఎదిరించటానికి వచ్చి నా శస్త్రధారి అయిన శత్రువు చేతిలో నీకు మరణం ఉంటుంది. కనుక రామచంద్ర ఇట్లా మేఘనాథుడి వధ ఉపాయం కూడా ముందే ఊహింపబడింది, నిశ్చయింపబడి. వధ వరదానం అనబడదు. ఎవడు తన వధను గురించి వరం అడగడు. ఎవడి ఎందైనా ప్రసన్నులైన దేవత అతనికి అమంగళకరంగా నువ్వు ఈ విధంగా చంపబడతావని వరం కూడా ఇవ్వరు. కనుక సహజంగానే ఈ విషయం తర్కయుక్తం అనిపించుకో. కాగా ఈ వరదానానికి అర్థం ఏమిటంటే ఒకానొక విశిష్ట పరిస్థితి, ఒకానొక నియమానికి లోబడి మాత్రమే వధ జరుగుతుంది. కానీ మిగిలినప్పుడు ఈ విశిష్ట సిద్ధిని విడిస్తే అమరత్వమే వాడికి కలుగు. కనుక అది దాటాడా వాడిని చంపేవాడేవాడాడు, వాడి సాగు. బ్రహ్మ ఇదే విధమైన వరం ఒకటి సుందోపసుందరకు కూడా ఇచ్చారు. ఆ సందర్భంలో ఈ వరదానం యాచితమా అంటే అడిగితే ఇవ్వబడిందా, అడగకుండా అయాచితమా అని కూడా చెప్పబడలేదు. ఇంద్రుడి బంధ విముక్తిని చెయ్యదలిచి వచ్చిన బ్రహ్మ మేఘనాథుడికి మధ్య జరిగిన వార్తాలాపం వ్యవహారం ఇది ఇచ్చి పుచ్చుకునే ధోరణిలోనే సాగింది. బ్రహ్మ కష్టంగా ఇంద్రుని విడిపించటానికి బదులుగా నీకేం కావాలరా అని అడిగాడు. అప్పుడు మేఘనాథుడు అమరత్వాన్ని భూతలవాసుల కంటే భూమి మీద పుట్టిన వాళ్ళకి ఎవరికి అమరత్వం అసంభవని బ్రహ్మ చెప్పగా మేఘనాథుడు రెండవ కోరిక ఒకానొక విశిష్ట పరిస్థితి మృత్యువులు తక్కిన అప్పుడు అమరత్వాన్ని కలగాలని కోరాడు. వివసుడై బ్రహ్మ ఆ వరం ఇచ్చేశాడు. తపస్సు చేసి దేవతలను మెప్పించి వరం అందుకునేటువంటి సాధారణ పద్ధతి ఇంద్రజిత్తుకు నచ్చల.
అందువల్ల స్వీయ పరాక్రమాన్ని చూసి వరం పొందాలి అనే అహంకారం వాడిలో పూర్తిగా నెలకొని ఇక్కడ మదాయత్తంతు పౌరుషం అని కర్ణుడు పలికిన మాటలు జ్ఞాపకం. సూర్యుడు సుమేరు వరం ఇవ్వడం ఉత్తరకాండ 30. శ్రీరాముడు హనుమంతుడి చరిత్ర వినగోరాడు. అప్పుడు అగస్త్యుడు అతనికి ఆ చరిత్రమంతా వివరించాడు. ఈ సందర్భంలో హనుమంతుడి బాల్య అవస్థను వర్ణిస్తూ ఇలా: శ్రీరాముడు వాలిని రావణుని సాటిలేని బలవంతులని అనుకున్నా హనుమంతుడిని వాళ్ళిద్దరికన్నా బలవంతుడని భావించి, పైగా శౌర్య, దక్షత, ధైర్యం, బలం, బుద్ధిశక్తి, నీతి, పరాక్రమ, ప్రభావ, సంపద మొదలైన సద్గుణాలెన్నో హనుమంతుడిలో. కనుక ఈ విషయంలో రాముడికి నిజం తెలుసుకోవటానికి మంచి ఉత్సాహంగా ఉంది. అప్పుడు అగస్త్యుడు రాముడితో ఇలా అన్నాడు: రఘువీరా రామ, బల, బుద్ధి, వేగాలలో హనుమంతుడికి సాటి తగినటువంటి వాడెవడు లేదు. కానీ కొందరు మునులు పూర్వం ఒకప్పుడు అతనికి బలం ఉన్నను ఆ సంగతి అతనికి తెలియకుండా ఒక శాపం ఇచ్చి బాల్యంలో అతడు చేసినటువంటి మహాకార్యం వర్ణింపటానికి కూడా వీలేనంత గొప్ప. సూర్యదత్తవర స్వర్ణ సుమేరునామ పర్వతం. సూర్య భగవానుడిచ్చిన వరం వల్ల సుమేరు పర్వతం స్వర్ణమయమైంది, బంగారమయమైంది. హనుమంతుని తండ్రి కేసరి ఈ పర్వతాన్ని రాజ్యం చేరుతున్నాడు. ఆ పర్వతం మీద భార్య అంజన. వాయుదేవుడి వరం వల్ల ఆమెకు జన్మించిన పుత్రుడే హనుమ. అంజన ఒకనాడు ఫలాలను కోయటానికి ఆశ్రమం వదిలి గహన అరణ్య మధ్యంలోకి వెళ్ళి ఆకలితో ఉన్న శిశువైన హనుమంతుడు అప్పుడే ఎర్రగా ఉదయిస్తున్న సూర్యబింబంక దాన్ని అతడు ఫలమని భావి పట్టుకోదలచి ఎగిరి మహావేగంతో ఎగిరి వస్తున్న హనుమంతుణ్ణి చూసి దేవ, దానవ, యక్షాదులంతా ఆశ్చర్యపడి సూర్యుడు సుమేరునకు ఏ కారణంగా వరమిచ్చాడో వాల్మీకి చెప్పారు. వరప్రాప్తి మాత్రమే చెప్పారు. అలాగే 67 ఇంద్రుడు హనుమంతుడికి వరం ఇవ్వడం ఉత్తరకాండ 36. చాలామంది దేవతల చేత హనుమంతుడికి లభించిన వరాలను గురించి అగస్త్యుడు రాముడికి వివరిస్తుంది. సూర్యుని పట్టుకొని తనను తినటానికి ఒక ఫలంగా అనుకొని వేగంగా ఎగిరి హనుమంతుడు వెళ్ళిన వెంట రాహు సూర్యుడిని మింగవద్దని చెప్పారు. అప్పుడు సూర్యుడి రథ ఉపరి భాగంలో ఉండేంతలో హనుమంతుడు అతన్ని అంత దూరం వెళ్ళాడు. అప్పుడు భయపడి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి క్రోధంతో ఇలా: నాకు సూర్య చంద్రులను ఆకలి తీర్చుకోవటానికి సాధనంగా నిర్ణయించి ఇచ్చి ఇప్పుడు వాళ్ళని వేరొకరికి ఎందుకు ఇస్తున్నావు అన్నాడు రాకు. అది ఎలా జరిగింది? ఇవాళ అమావాస్య, నేను సూర్యుడిని పట్టటానికి వెళ్ళా, కానీ మరొక రాహు వచ్చి హఠాత్తుగా సూర్యుడిని ఆక్రమించాడంటే హనుమాను. రాహు మాటలు విన్న దేవేంద్రుడు కంగారు పడి రాహును ముందు పెట్టుకొని హనుమంతుడు సూర్యుడిని అందుకోపోతున్న చోటికి తక్షణమే పరిగెత్తుకొని వెళ్ళి చూసి ఇంతలో హనుమంతుడు రాహువు చేత ఫలాన్ని తీసుకొని పట్టుకోబోయాడు. అంటే రాహువు చేతిలో ఉండప రాహువు భయపడి ఇంద్రుడి వెనకాల దాక్తాడు. అప్పుడు ఇంద్రుడు వానర బాలకుడిపై వజ్ర ప్రహారం చేశాడు. వజ్రఘాతం వల్ల హనుమంతుడి ఒక కొండ శిఖరం మీద పడి అలా పడటంతో అతని కుడి ముట్టె విరిగిపోయి వజ్రం చేత కొట్టబడి కింద పడిన హనుమంతుడిని చూసి వాయుదేవుడికి ఇంద్రుడిపై కోపం వచ్చి
వెంటనే శ్వాస ప్రశ్వాస గతులను బంధించి తన కుమారుణ్ణి ఎత్తుకొని పర్వత గుహలోకి పోయి కూర్చు. ఊపిరి సలపక సమస్త ప్రాణులు విల్లవిల్లలాడిపోయాయి. వెంటనే దేవ గంధర్వ దానవ మానవులంతా బ్రహ్మ దగ్గరకు పరిగెత్తుకు వచ్చిపోయి ఆ వచ్చిన ఆపదను తొలగింపమని అది విని వాళ్ళందరితో కలిసి బ్రహ్మ వాయుదేవుడి దగ్గరికి పరిగెత్తుకు మూర్ఛిల్లి పడిన బిడ్డను ఒడిలో పెట్టుకొని కూర్చొని ఉన్న వాయువును చూసి బ్రహ్మ చాలా జాలిపడి అప్పుడు తన చేతితో వాయువును లేవనెత్తి హస్తస్పర్శతే హనుమంతుణ్ణి మూర్ఛ నిలుపగా వాయువు సంతోషించి తిరిగి వీసటం ప్రారంభించి తర్వాత వాయువు ప్రీతి కల్పించాలని బ్రహ్మ మిగిలిన దేవతలతో ఇలా అన్నారు. ఎవరి? ఇంద్ర అగ్ని వరుణ కుబేర మహాదేవాదుల మీరెరుగిన విషయమైన నేను మీకు హితమించి చెబుతున్నా వినండి. ఈ బాలకుడి వలన భవిష్యత్తులో మీ కార్యాలు ఎంతగానో సిద్ధిస్తాయి కనుక వాయువు సంతోషించేదట మీరంతా ఈ హనుమ అనే ఈ బాలకుడి వరాలు ప్రసాదించారు. తతః సహస్రనయన ప్రీతియుక్త శుభానన కుశేషయమయీం మూలాముత్క్షిప్యేదం వచో బ్రవీత్. మళ్ళీ తతః సహస్రనయన ప్రీతియుక్త శుభానన కుశేయమయీం మూలా ఉత్క్షిప్యేదం వచో బ్రవీత్. మత్కరోత్సృష్టవజ్రేణ హనురస్య యథా తదహత నామ్నా వై కవిశార్దూలో భవితా హనుమాన్ ఇతి అహమస్య ప్రదాస్య వరం అద్భుతం ఇతః ప్రభృతి వజ్రస్య మమా అవధ్యో భవిష్యత్. ఇప్పుడు సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడు ప్రసన్నవదనుడి బాల హనుమంతుడి మెడలు కమలాల మాల వేసి ఇలా అన్న, నా చేతి వజ్రం చేత నీ హనుము దవడ భగ్నమైంది కనుక ఇక నుంచి ఈ బాలుడు హనుమంతుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతారు. మరొక అద్భుతమేమిటంటే ఇది మొదలుగా వీడికి నా వజ్ర ఆయుధం ఎప్పుడు ఏనాడు బాధించదు. దానికి ఇది అవధ్యుడవు, దాని చేత చంపబడడు హనుమ. ఈ వరం అయాచితంగా అడగకుండా వచ్చేది. అలాగే 68 సూర్యుడు హనుమంతుడికి ఇచ్చిన వరం. ఉత్తరకాండ 30. అగస్త్యుడు రాముడికి వేర్వేరు దేవతల వరం హనుమంతుడికి లభించిన వరాల గురించి చెప్పుతున్నారు. ఇంద్రుడు హనుమంతుడికి ఇచ్చే వరం 67. మార్తండస్య బ్రవీత్ తత్ర భగవాన్ స్థిమిరాపః తేజసోస్య మదీయస్య దదామి శతికాం యదా చ శాస్త్రాణ్యధ్యేతుం శక్తిరస్య భవిష్యతి తదా చ శాస్త్రం దాస్యామి ఏన వాగ్మీ భవిష్యతి నాస్య భవితా కశ్చిత్ సదృశః శాస్త్రదర్శనే. అంధకార నాశకుడైన సూర్య భగవానుడు అంటున్నాడు, నా తేజంలో 100వ వంతు నేను అతడికి ఇస్తున్న హనుమతి. అంతేకాదు ఇతడు శస్త్రాభ్యాసానికి తగిన శక్తియుక్తుడు అయినప్పుడు నేను అతడికి శాస్త్రజ్ఞానమంతా బోధిస్తా. దాని చేత ఇతడు మంచి వక్త కూడా అవుతా. శాస్త్రజ్ఞానంలో
ఇతడితో సమానులంటూ ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు అని చెప్పారు. ఈ వరం కూడా హనుమంతుడు అడగకుండా ఇవ్వబడి, అంటే అయాచిత వరం. 69 వరుణ దేవుడు హనుమంతుడికి ఇచ్చిన వరం. వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో 36వ సర్గలో అగస్త్యుడు రాముడి దేవతలు హనుమంతుడికి ఇచ్చిన వరాల వివరాలన్నీ చెబుతాను. వరుణస్య వరం ప్రాధాన్యస్య మృత్యుర్భవిష్యత్ వర్షాయుతః తేనాపి మత్పాశాత్ ఉదకాదపి. హనుమంతుడికి వరమిస్తూ వరుణదేవుడు ఇలా 10 లక్షల ఏళ్ళు వయసు దాటినా ఇతడికి నా పాశం వల్ల, వరుణ పాశం వల్ల, నీటి వల్ల మృత్యు అనేది సంభవించదు. ఈ వరం కూడా అడగకుండానే వచ్చింది కనుక అయాచిత వరం. 70 యముడు హనుమంతుడికి ఇచ్చిన వరం. ఉత్తరకాండలో 36వ సర్గ అగస్త్యుడు రాముడి హనుమంతుడికి లభించిన వరాల గురించి చెబుతూ ఇలా అన్నారు. ఇంద్రుడు హనుమంతుడికి యమో దండావధ్యత్వ అరోగత్వంచ దత్తవ వరం దదామి సంతుష్ట అవిషాదం సంయుగే. హనుమంతుడికి వరమిస్తూ యముడు ఇలా, ఇతడు హనుమంతుడు నా దండం చేత ఏనాడు వధింపబడడు, యమదండానికి గురి కాడు. ఇతడికి ఏ రోగం కూడా ప్రపంచంలో అంటుకో. యుద్ధంలో ఇతడెప్పుడు అలసట కూడా ఆ వరం కూడా అయాచితం, అడగకుండా. అలాగే 71 కుబేరుడు హనుమంతుడికి వరం ఇవ్వడం ఉత్తరకాండలో 36వ సర్గలో ఉంది. అగస్త్యుడి రాముడితో హనుమంతుడికి ఆయా దేవతలిచ్చిన వరాలు గురించి చెబుతున్న వరుసలో ఇది. గదేయం మామికావైనం నైనం సంయుగేషు వధిష్య ఇచ్చేవం ధనదః ప్రాహ తదా ఏకాక్షి పింగళ. ఒక కంటితో పింగళ వర్ణం ఏర్పడిన కుబేర దిక్పాలం. కుబేరుడికి ఒకటే కన్ను, ఏకకన్నయ్య అంటారు పూర్వం సినిమాల్లో వారు. వాటికి రెండో కన్ను పింగళ వర్ణం కూడా కనుక మామూలు కొన కళ్ళలాగా ఉంది. కనుక అంటున్నాడు, నా గద చేత, అంటే ఎవరు, కుబేరుడి గద చేత ఈ హనుమంతుడికి మృత్యువు కలగ, వాడికి ఏమాత్రం దెబ్బతలు. ఇది కూడా అడగకుండా వచ్చిన అయాచిత వరం. శంకరుడు 72వది శంకరుడు హనుమంతుడికి వరం ఇవ్వడం. ఉత్తరకాండలో 36వ సర్గ హనుమంతుడికి దేవతలిచ్చిన వరాల గురించి అగస్త్యుడు రాముడికి చెబుతున్న సందర్భం ఇది. మత్తో మదాయుధానాంచ అబధ్యోయం భవిష్యది ఇచ్చేవం శంకరేణాపి దత్తోస్య పరవరము వరః. ఇతడు నా చేత, నా ఆయుధం చేత కూడా వధింపబడడు అని శంకరుడు కూడా హనుమంతుడికి వరమే. ఈ వరం కూడా అడగకుండా వచ్చిన అయాచిత వరం. డెబ్భై 73 విశ్వకర్మ హనుమంతుడికి వరం ఇవ్వడం. ఉత్తరకాండలో 36వ సర్గ అగస్త్యుడికి రాముడికి హనుమంతుడు పొందిన వరాల జాబితా చెబుతూ ఇలాను. విశ్వకర్మా చ దృష్ట్వేమం బలసూర్యోపమం శిశుం శిల్పినాం ప్రబలః ప్రాదాద్వరమస్య మహామతి మత్కృతాని చ శస్త్రాణి యాని దివ్యాని తాని చ తైరవధ్యత్వం
ఆపన్నశ్చరజీవి భవిష్యత్. శిల్పి శ్రేష్ఠుడైన విశ్వకర్మ బాలసూర్యుడిలాగా వెలిగిపోతను ఆ బాలకుడైన హనుమంతుణ్ణి చూసి, నాయన, నా చేత నిర్మితాలైన దివ్యాస్త్రాలలో ఏదీ కూడా నీ దగ్గరికి రాదు, నిన్ను వధించదు, ఇతడు చిరంజీవి అవుతాడు అని వరం ఆయన ఇచ్చాడు. 74 బ్రహ్మ హనుమంతుడికి ఇచ్చినటువంటి వరం. ఉత్తరకాండ 30. అగస్త్యుడు రాముడి వివిధ దేవతల వల్ల హనుమంతుడికి లభించిన వరాల క్రమం చెబుతూ ఇప్పుడు చెప్తున్నాడు. దీర్ఘాయుశ్చ మహాత్మాచ బ్రహ్మాత్మం ప్రాబ్రవీద్వచ సర్వేషాం బ్రహ్మదండానం అవధ్యోయం భవిష్యత్. బ్రహ్మదేవుడు బాల హనుమ వరాలు ఇస్తూ ఇతడు దీర్ఘాయుస్సుతో ఉంటాడు. గంగా తీరే మయాదేవి ఋషీణామాశ్రమాన్ శుభాన్ శీఘ్రం గత్వాతు వైదేహి. ఇది అక్కడికి జంప్ అయిపోయి. శాసనాత్ పార్థివస్య దేవి, నువ్వు ఋష్యాశ్రమానికి వెళ్ళాలని మహారాజును వరమడిగా. మహారాజు నిన్ను ఆశ్రమాలకు పంపటానికి ప్రతిజ్ఞ చేశారు కనుక రాజాజ్ఞను అనుసరించి వెంటనే ఋష్యాశ్రమానికి తీసుకొని పోయి నిన్ను అక్కడ విడుస్తా. శ్రీరాముడు అడగగా సీత తన కోరిక చెప్పి కనుక ఈ వరం అయాచిత, ఆవిడ కోరల, ఆయన ఇస్తాను. ఇక్కడ వరశబ్దం ప్రయోగింపబడిన నిజానికి సీత కోరిక ఎరిగి ఈ కార్యమంతా కపటంగానే జరపబడి ఆమెకు అన్యాయమే జరిగింది. నిజానికి ఈ వరం ఆమెకు శాపమై. అలాగే 76 దేవతలు నిమి చక్రవర్తి. ఉత్తరకాండలో 57వ సర్గ. రాముడు లక్ష్మణుడి నిమి చక్రవర్తి వృత్తాంతం చెబుతూ అన్నమాట. వశిష్ఠుడి శాపం చేత నిమి చక్రవర్తి తన దేహాన్ని వదిలిపెట్టారు. మునులు స్వయంగా దీక్ష తీసుకొని అతని యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఆ శ్రేష్ఠ మహర్షులు, పురజనుడు, సేవకులు కలిసి నిమి శరీర సుగంధ పుష్ప వస్త్రాదుల చక్కగా కప్పి సుగంధ తైల కటాహంలో భద్రపరిచారు. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఎలా భద్రపరుస్తాం. యజ్ఞం పూర్తయిన తర్వాత భృగు మహర్షి ఇలా అన్నాడు, ఆనయిష్యామి తే చేత స్తుష్టోస్మిన్ తవ పార్థ్యం. మహారాజా, నేను నీ యందు ప్రసన్నుడయ్యా కనుక నువ్వు కోరితే తిరిగి నీ శరీరాన్ని నేను చైతన్యవంతం చేస్తా. సుప్రీతాశ్చ సురా సర్వే నిమిశ్చేత్తస్త్రదా బ్రువన్ వరం వరయరాజరిషే క్వతే చేతో విరూప్యత ఏవముక్తః స్వరైః సర్వైర్విమేశ్చేతస్తదా బ్రవీత్ నేత్రేషు సర్వభూతానాం వసేయం స్వరసత్తమా త్వత్కృతే చ నివిశ్యంతి చక్షుంసి పృథివీపతే వాయుభూతేన చరత విశ్రామార్థే ముహుర్ముహుః. భృగుడితో పాటు తక్కిన దేవతలు కూడా చాలా ప్రసన్నులై నిమి యొక్క జీవాత్మతో ఇలా, మహర్షి రాజర్షి వర, నీ జీవ చైతన్యం ఎక్కడ నిలపాలో నువ్వే నిర్ణయించి చెప్పు. అలా అడిగిన దేవతలతో నివిలోని జీవాత్మ ఇలా అంటుంది, దేవ ఉత్తములారా, నేను సమస్త ప్రాణి కోటిలో వాళ్ళ నేత్ర అంచలంలో నివసించాలని కంటి చివర ఉండాలి. ఆ మాట విని దేవతలు చాలా సంతోషించి ఇలా అన్నారు,
నువ్వు వాయు రూపంలో సమస్త ప్రాణుల నేత్రాలలో విహరిస్తూ రాజా. నువ్వు అలా విహరిస్తూ నీకు అలసట కలిగినప్పుడు విశ్రమించటానికి తగిన ప్రాణుల కనురెప్పలు మాటి మాటికి మూతపడుతూ ఉంటాయి. కనురెప్పలు ఎందుకు మూతపడతాయో అది అలా చెప్పి దేవతలు ఋషులు నిమి శరీరాన్ని తీసుకొని దానిపై 6 నిమించి గట్టిగా మదన చేశారు. మునుపటిలాగానే మంత్రాలు ఉచ్చరిస్తూ హోమం చెయ్యసాగి వాడు అతనికి పుత్రోత్పత్తి కావాలని ఎంచి చేయగా నిమి శరీర మహాతపస్వి అయిన మిథి అనేటువంటి వాడు ఈ వరం అడగకుండానే దొరికింది. అయా దేహత్యాగం చేసిన జీవాత్మ ఈ వరం ఇవ్వబడటం ఇంతవరకు ఎక్కడ లేదు, విశేషమ. అలాగే 77 రుద్రుడు మధుదైత్యుడికి వరం ఇవ్వడం. ఉత్తరకాండ 40. ఒకసారి భార్గవ చవనాది మహర్షులు శ్రీరాముణ్ణి చూడటానికి వచ్చి అతడు వాళ్ళందరికీ స్వాగత సత్కారాలు చేసి వాళ్ళు అక్కడికి రావటానికి కారణం ఏమిటో అడిగారు. అప్పుడు చవన మహర్షి లవణాసురుడి చేత పీడింపబడుతుంది మహర్షుల దుస్థితి వర్ణించి చెప్పి అతన్ని ఎలాగైనా కళతీర్చి మునులను కాపాడాలి అని కోరారు. లవణాసురి సంహారం జరగ అని రాముడు కృతయుగంలో మధువనే ఒక దానశీలి అయిన దైత్యుడు ఉండేవాడు. అతడు బ్రాహ్మణ భక్తుడు, శరణాగత వత్సరుడు. దేవతలతో అతనికి గాఢమైన స్నేహం ఉండే. స మధుర్వీర్య సంపన్నో ధర్మంచ సుపమాహితః బహూమానాచ్చ రుద్రేణ దత్తస్తస్యాద్భుతో వరః శూలాద్వినిష్కృష్య మహావీర్యం మహాప్రభం దదౌ మహాత్మా సుప్రీతో వాక్యంచైత దువాచః స్వయాయ అతులో ధర్మో మత్ప్రసాదకరః కృతః ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యాయుధముత్తం యావత్ సురైశ్చ విప్రైశ్చ న విదుర్మేధ్య న విరుధ్యేర్మహో మహాసుర తావచ్చూలం తవేదం స్యాద అన్యథా నాశమేష యశ్చ త్వాం అభియుంజీత యుద్ధాయ విగతజ్వర తం శూలో భస్మసాత్ కృత్వా పునరేష్యతి తే కరం. మధువు బల విక్రమ సంపన్నుడు, ధర్మ అనుష్ఠానంలో ఏకాగ్ర చిత్తుడై ఉండేవాడు. అతడు శంకర భగవానుణ్ణి అధికంగా ఆరాధించాడు. దానికి శంకరదేవుడు సంతోషించి అతడికి ఒక మహాద్భుతమైన వరమిచ్చి శివుడు తన చేతి శూలం నుండి తేజోబలాన్వితమైన ఇంకొక శూలాన్ని పుట్టింపజేసి దాన్ని ఆ మధు అనే దైత్యుడికి, నువ్వు సాటి లేని విధంగా నన్ను ఆరాధించి సంతోషింపచేశావు కనుక నేను నీకు ఈ ఉత్తమమైన ఈ ఆయుధాన్ని శూలాన్ని ఇస్తా. మహాసురా, నువ్వు దేవ బ్రాహ్మణులకు అపకారం చెయ్యకుండా ఉన్నంతవరకు ఈ శూలం నీ దగ్గర ఉండి, అలా కాని రోజున అది అదృశ్యమైపోతుంది, నీకు ఉపయోగపడదు. కనుక నీతో యుద్ధం చేయటానికి వచ్చిన వాళ్ళపై దీన్ని ప్రయోగిస్తే అది వాళ్ళని భస్మం చేస్తుంది, మళ్ళా నీ చేతికి తిరిగి వస్తుంది అని చెప్తే శివుడు అతడితో ఇలా అన్నాడు. ఏవం రుద్రార్వరం లబ్ధ్వా భూయ ఏవ మహాసుర
ప్రణీపత్య స్వరః ప్రణీపత్య మహాదేవం వాక్యమేతదువాచ భవన్మమ వంశస్య శూలమేతదనుత్తమ భవేత్తు సతతం దేవ సురాణాం ఈశ్వరోऽప్యపి. ఇలా శివుడి వలన వరం పొంది ఆ దైత్యుడు అతడికి నమస్కరించి శివుడి ఇలా అన్నాడు, మహాత్మా, నువ్వు సర్వదేవతా ప్రభువుడివి కదా, కనుక నిన్ను నేను వేడుకొనేది ఏమిటంటే నువ్వు ఇచ్చిన దివ్య శూలం నా వంశం వారి వద్ద ఎల్లకాలం ఉండేట్లుగా అనుగ్రహంతో వరమివ్వు. ప్రత్యువాచ మహాదేవు నైతదేవం భవిష్యత్ మా భూత్ తే విఫలావాణి మత్ప్రసాదాకృతా శుభా భవతః ఉత్తరమేకంతు శూలమేతద్భవిష్యతి యావత్ కరస్థః శూలోయం భవిష్యతి సుతస్య అవధ్యః సర్వభూతానాం శూలహస్తో భవిష్యతి. అందుకు శివుడు ఇలా ఒరే నాయన, అలా ఏం కుదరదురా, కానీ నన్ను మెప్పించిన నీ మాట చాలా శుభం కలిగించేది, నాకు చాలా ఆనందంగా, అవి నిష్ఫలం కాకూడదు. కనుక ఈ శూలం నీ కుమారుడి వద్ద మాత్రమే ఉంటుంది. అతని చేతిలో అది ఉన్నంతకాలం అతన్ని ఎవడు చంపదు. ఆ తర్వాత మధువు ఈ దేశం వదిలి సముద్రం మీద చూస్తున్న అతడు ఆ శూలాన్ని తన కొడుకైన లవణాసురుడికి ఇచ్చాడు. అతడికి ఆ శూలాన్ని గురించి వరం కూడా చెప్పేశాడు. లవణాసురుడు తన నైజ దౌష్ట్యం చేత శూల ప్రభావం చేత 3 లోకాలు ముఖ్యంగా మునీశ్వరులు చాలా బాధిస్తారు. శత్రుఘ్నుడు అతన్ని వధించిన తరువాత ఆ శూలం మళ్ళా శివుడి దగ్గరకి వెళ్ళి ఈ వరం అయాచిత మధుదైత్యుడికి లభించిన శూలం రుద్రుని అనుగ్రహ స్వరూపం, కానీ వాల్మీకి దీన్ని వరమని చెప్పారు. లవణాసురుడికి తండ్రి పుణ్యం వల్ల ఈ శూలం అందింది. దుష్ట స్వభావుడు అవటం చేత అతడు దాన్ని నిలుపుకోలేకపోయాడు. లవణుడికి అది వరదానం కాదు, కేవలం పైతృక వరం తండ్రి నుంచి సంక్రమించగా వచ్చింది. రేపు వశిష్ఠుడు 78 వశిష్ఠుడు కల్మాషపాదుడు సౌదాసుడు అంట. ఆయనకి ఇచ్చిన వరం ఏమిటి? ఉత్తరకాండ 65లో ఉంది, దాని గురించి.